కడపలో ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ఐ పోరాటాలు ఉధృతం చేస్తామని, వెనుకబడిన రాయలసీమ లాంటి ప్రాంతాల్లో వలసలు నివారణకు కడప ఉక్కు పరిశ్రమ ఏకైక మార్గమని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న తెలిపారు. మంగళవారం నాడు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశం బద్వేల్లో నిర్వహించడం జరిగింది. సందర్భంగా రామన్న మాట్లాడుతూ, ఇప్పటికే వెనుకబడిన రాయలసీమలో కరువు వలసలతో ఉపాధి పరిశ్రమలు లేక యువత వలసలు పోతున్నారని అన్నారు. వలసలు ఆత్మహత్యల నివారణకు కడప ఉక్కు లాంటి భారీ పరిశ్రమ అవసరమన్నారు. కేంద్రం ఎందుకు కడప ఉక్కుపై నోరు మెదపటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని అన్నారు. జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కడప ఉక్కుపై ఎంపీలు మాట్లాడకపోవడం దారుణమన్నారు. కడప ఉక్కుపై రాష్ట్ర స్థాయి ఉద్యమాలు చేపడతామని అన్నారు. అలాగే జిల్లాలో సిమెంటు, సోలార్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయని, కానీ స్థానిక యువతకు అందులో ఉద్యోగాలు లేవన్నారు. ఇక్కడి భూమి తీసుకుని, ఇక్కడి వనరులు వాడుకొని, ఇక్కడ లాభాలు సంపాదించి స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వటంలో ఎందుకు నిర్లక్ష్యమన్నారు. స్థానిక పరిశ్రమలో యువతకు ఉద్యోగాలు ఇవ్వకుంటే పరిశ్రమలు ముట్టడిస్తామని అన్నారు. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముడియం చిన్ని, వీరనాల శివకుమార్లు మాట్లాడుతూ, నిర్వాసిత యువతకు ఉద్యోగాలు ఇవ్వటంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలుగు గంగ, సోమేశుల, గండికోట నిర్వాసితుల ప్రజల వద్ద భూములు కోల్పోతే యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని అన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా ప్రజా ప్రతినిధులను డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కడప ఉక్కు కోసం భవిష్యత్తులో జరిగే పోరాటంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రెబ్బ నరసింహులు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే ఆదిల్, జిల్లా కమిటీ సభ్యులు విజయ్, విశ్వనాథ్, సురేందర్, మస్తాన్, షరీఫ్, ఫాతిమా, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ కడప జిల్లా కమిటీ సమావేశం ఈరోజు బద్వేల్లో నిర్వహిస్తున్నాము. ప్రధానంగా ఈ జిల్లాలో డివైఎఫ్ఐ రాబోయే రోజుల్లో పోరాడాల్సిన కర్తవ్యాల మీద ఈ జిల్లా కమిటీలో సమావేశం నిర్వహించబోతున్నాం. ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించి కడప ఉక్కు పరిశ్రమ సంబంధించి గత దశాబ్దాలుగా అనేక విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు పోరాడుతున్నాయి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చట్టంలో కూడా పెట్టింది. అందుకని విభజన హామీల్లో చెప్పిన ప్రకారం ఈరోజు కేంద్ర ప్రభుత్వం శైలి ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ కడపలో ఏర్పాటు చేయాలనేటువంటిది మా ప్రధానమైన డిమాండ్. దీని ద్వారా ఈరోజు రాయలసీమ జిల్లాలోని అనేక దాదాపు కర్నూలు, ఇటు అనంతపురం చుట్టూండే జిల్లాలకు కూడా దీనివల్ల ఉపయోగపడుతుంది, ఉద్యోగాలు వస్తున్నాయి. అందుకని ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు నిరుద్యోగులు మారి వలసలు పోతున్న పరిస్థితి వచ్చింది. దీనికి వలసలు నివారించడానికి ఏకైక మార్గం కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టడం తప్ప మరో మార్గం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడాలా, ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి, ఇద్దరు అలయన్స్ లో ఉన్నారు కాబట్టి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడమే తప్ప వేరే మార్గం లేదు. పైగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ వాళ్ళతో పెడతామని చెప్పి మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒప్పుకునేది లేనటువంటిది మా మొదటి డిమాండ్. అట్లాగే ఈ ప్రాంతంలో జమ్ములమడుగు ఇట్లాంటి ప్రాంతాల్లో ఈరోజు సోలార్ పరిశ్రమ పేరుతో వేల ఎకరాల భూములు తీసుకున్నారు. భూములు అయితే తీసుకున్నారు కానీ ఇక్కడ ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వడం లేదు. అందుకనే పరిశ్రమల పేరుతో భూములు తీసుకోవడం, మా భూములు తీసుకుని మాకు ఇక్కడ ఉండే స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే అన్యాయం. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ రోజు ముందుగానే దాని మీద ఒక అగ్రిమెంట్ చేసుకోవాల్సిన అవసరము, ఆవశ్యకత ఉంది. సోలార్ పరిశ్రమలో ఇప్పటికైనా స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకునేటువంటి మా రెండో డిమాండ్. అట్లాగే ఈ బద్వేలు పక్కనే ఇంకో పరిశ్రమ వచ్చింది, సెంచురీ ప్లేవుడ్ పరిశ్రమ. ఈ పరిశ్రమతో వచ్చింది, పోరాడేది మేము. కానీ ఇక్కడ ఉండే స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా కనీసం కసువుకే తప్ప, వాచ్మెన్ పోస్టులు తప్ప స్థానికులకు ఎవరికీ అక్కడ ఉద్యోగాలు ఇవ్వడం లేదు. మా ప్రాంతంలో భూములు తీసుకుని, మా ప్రాంతంలో గాలి వాడుకుని, మా ప్రాంతంలో నీళ్లు వాడుకుని ఉద్యోగాలు ఇవ్వకపోవడం ఏంటి? దీని మీద ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు 70% స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి. ఈ సమస్య బద్వేలు పట్టణంలోనే కాదు, కడప జిల్లా అంతా కూడా ఉంది. దాదాపు ఈ జిల్లాలో అనేక సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. ఏ సిమెంట్ పరిశ్రమలో పోయి అడిగినా హిందీలోనే మాట్లాడుతున్నారు కార్మికులు. కారణం వాళ్ళకి స్థానికులకు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. అందుకనే మేము అడుగుతున్నాం, కడప జిల్లాలో ఉండేటువంటి అన్ని సిమెంట్ పరిశ్రమల్లో, ఇతర ఫ్యాక్టరీల్లో స్థానికులకు ప్రయారిటీ ఇవ్వాలి, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటిది మా డిమాండ్. దాని మీద రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేపడతాం. అవసరమైతే ఈ పరిశ్రమలు ముట్టడి కార్యక్రమాన్ని కూడా డివైఎఫ్ఐ చేపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే తెలుగు గంగ సంబంధించి ఈ ప్రాంతంలో భూములు తీసుకున్నారు. అనేక మంది భూములు కోల్పోయి త్యాగాలు చేసి భూములు ఇస్తే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఈ రోజు దాదాపు చాలా ఏళ్ళు అవుతుంది, వందల సంఖ్యలో నిరుద్యోగులు ఈ రోజు మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అంటున్నారు. అందుకనే ఇప్పటికైనా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళ అర్హత కలిగిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అది నిలబెట్టుకోవాలని చెప్పి మా డిమాండ్. ముఖ్యంగా కడప జిల్లా రాయలసీమ ప్రాంతంలో నడి మధ్యలో ఉంటుంది. ఎక్కువ వలసలు పోతున్నాయి. ఈ ప్రాంతం నుంచి బెంగళూరు, హైదరాబాదే కాదు, విదేశాలకు వలసపోతున్నారు.
కాబట్టి అన్ని నోట్ల శని అన్నట్టు ఈ జిల్లాలో అన్ని వనరులు ఉన్నాయి. ఈ వనరులు ఆధారం చేసుకుని వ్యవసాయ ఆధారంగా పరిశ్రమలు పెట్టాలనేటువంటిది మా డిమాండ్. రాబోయే రోజుల్లో కడప ఉక్కు పరిశ్రమ కోసం స్థానికులకు ఉద్యోగాలు లేవని చెప్పే డిమాండ్ మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నాం. అవసరమైతే జిల్లా అంతా కూడా యాత్ర చేయబోతున్నాం. అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం దిగరాకపోతే ఎక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ కోసం అమరావతి దాకా కూడా పాదయాత్ర చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జిల్లా కార్యదర్శి కడప. ప్రధానంగా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశం ఈరోజు బద్వేలు పట్టణంలో సుందరయ్య భవన్లో నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ జిల్లా కమిటీ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి రామన్న గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా జిల్లా కమిటీ సభ్యులు, ఆఫీస్ బేరర్లు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలే లక్ష్యంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకోకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉందని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకంటే ఎన్నికల హామీలో ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినారు. ఈ రోజుకు నిరుద్యోగ వృత్తి అతిగతి లేని పరిస్థితులు ఏర్పడతా ఉంది. అంతేకాకుండా పరిశ్రమలలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ రోజు పరిశ్రమలలో ఎక్కడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. అంతేకాకుండా ఉపాధి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి వెనుకబడినటువంటి రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ప్రధానంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ రోజు రాయలసీమలో వలసలు, కరువులు నివారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు చాలా మంది యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక, తల్లిదండ్రులకు భారంగా లేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నా కానీ ఈ ప్రభుత్వాలకు కనిపించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వలసల నివారణ చేయాలన్నా కానీ ఈరోజు ఉపాధి కావాలన్నా ఇక్కడ ఉపాధి పరిశ్రమలు చాలా అవసరం. ఈరోజు సోలార్ పరిశ్రమ తీసుకొని వస్తున్నారు. మేము సోలార్ పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, ఈరోజు స్వాగతిస్తున్నాం. అయితే ఈరోజు సోలార్ పరిశ్రమలు ఎక్కువ శాతం తీసుకుని వస్తూ 1000 ఎకరాల్లో తీసుకుని వస్తూ తక్కువ శాతం ఈరోజు ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ జరుగుతుంది. ఉక్కు పరిశ్రమ లాంటి పరిశ్రమ తీసుకుని వస్తే ఈరోజు 1000 మందికి ఉద్యోగాలు కల్పించేలాంటి అవకాశం ఉన్నా కానీ ప్రభుత్వం మనం విభజన చట్టంలో స్పష్టంగా కడపకు ఉక్కు పరిశ్రమ ఉన్నా కానీ ఈరోజు పాలకులు ఉక్కు పరిశ్రమను ఒక ఎన్నికల స్టంట్ గానే ఆలోచిస్తూ ఉక్కు పరిశ్రమ ఎనికినట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇది డివైఎఫ్ఐగా పూర్తిగా వ్యతిరేకిస్తా ఉంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో స్థానిక పరిశ్రమలో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్తో, అంతేకాకుండా ఈరోజు సోమశిల బ్యాక్ వాటర్ కింద ఉద్యోగ భూములు కోల్పోయినటువంటి నిర్వాసిత యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా గండికోట ప్రాజెక్టు కింద కూడా భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఇలా భూ నిర్వాసితులకు సంబంధించి భూములు తీసుకుని ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఏళ్లు గడుస్తా ఉన్నా కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు కల్పించే పరిస్థితి కనపడడం లేదు. కాబట్టి ఖచ్చితంగా సమస్యలకు సంబంధించినటువంటి అటు గండికోటకు సంబంధించి భూ నివాస యువతకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి రాబో రోజుల్లో ఒక పెద్ద ఎత్తున డివైఎఫ్ఐ ఆందోళనకు పిలుపునిస్తా కార్యాచరణ రూపొందిస్తాను. కాబట్టి ప్రభుత్వమైనా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇవ్వాల్సినటువంటి హామీలను అమలు పరచాలని చెప్పేసి, లేకుంటే రాబో రోజుల్లో పోరాటం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. కడప జిల్లా కమిటీ బద్వేలు పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ జిల్లా కమిటీ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి రామన్న గారు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి శివకుమార్ గారు, మిగతా ఆఫీస్ బేర్లు, జిల్లా కమిటీ సభ్యులు కూడా హాజరు కావడం జరిగింది. అయితే బద్వేల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు కానీ బద్వేలు టౌన్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు లేక ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళినటువంటి పరిస్థితి బద్వేలు పట్టణంలో విపరీతంగా ఉంది. ప్రతిరోజు నిరుద్యోగ యువత కనీసం 10 నుండి 20 మంది అనక బద్వేలు పట్టణం నుండి కూడా అనేక ప్రయాణాలు చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక పక్క సింధులు ప్లేవుడ్ పరిశ్రమ గతంలో డివైఎఫ్ఐ అనేక పోరాటాలు చేసింది. ఒక పరిశ్రమ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత లోకల్కు ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నాన్ లోకల్ ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బద్వేలుకు అభివృద్ధి చేసేదానికి కూడా చర్మకారులకు సంబంధించి ఒక లెదర్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా అప్పుడు గవర్నమెంట్ లో పెట్టడం జరిగింది. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలోనే అత్యధిక శాతం ఎస్సీలు ఉన్నటువంటి నియోజకవర్గం, దళితులు ఎక్కువ శాతం ఉన్నటువంటి నియోజకవర్గం. కాబట్టి లెదర్ పరిశ్రమ ఇక్కడే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఎస్సంగటపురం ప్రాంతంలో బహిరంగ సభలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ మండలంలో ఇంతవరకు లెదర్ పరిశ్రమ ఏర్పాటైనటువంటి పరిస్థితి లేదు. తర్వాత బీకోడు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో లెదర్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి లెదర్ పరిశ్రమ ఇంతవరకు పరిశ్రమను పనులు ప్రారంభించాలా, పరిశ్రమ పెట్టేదానికి కూడా ఇక్కడున్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా దాని గురించి ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. అయితే ఎన్నికల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ
యువత ఓట్ల కోసం గాని ఇంటింటికి తిరిగినప్పుడు మేము బద్వేలు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం, అదేవిధంగా పరిశ్రమలు తీసుకొచ్చామని చెప్పేసి కూడా అనేక హామీలు ఇచ్చి తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత హామీని మర్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా బద్వేలు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే అట్లా నెల్లూరు జిల్లా గాని అట్లా ప్రకాశం డిస్టిక్ గాని ఇట్లా ఆ ప్రాంతం నుండి ఏదో సరుకు రవాణా అయితే మిరపకాయలు ఇలాంటి ఏమైనా రవాణా అయితే బద్వేలు ప్రాంతానికి అమ్ముకునేదానికి వ్యాపారస్తులకు ఉపయోగపడుతుంది. కానీ బద్వేలు పట్టణంలో ఎక్కడ చూసినా ఒక పరిశ్రమ ఉండే పరిస్థితి లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలా, అదేవిధంగా ఈ జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలా. బద్వేలు నియోజకవర్గంలో అనేక పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఉంది. భూములు కూడా విపరీతంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత కోసం ఉద్యోగ ఉపాధి అవకాశం కోసం డివైఎఫ్ఐ ఉద్యమాలకు శ్రీకారం చుడుతుంది. ఈ రోజు జిల్లా కమిటీ సమావేశంలో కూడా ఈ జిల్లా అభివృద్ధి పైన, జిల్లాలో ఉన్న నిరుద్యోగుల సమస్యల పైన, పరిశ్రమల కోసం కూడా డివైఎఫ్ఐ ముందుండి పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. చిన్ని డివైఎఫ్ఐ